హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లర్న్ మోర్. ఈరోజైతే నా డైలీ రొటీన్ భాగంగా ఈవినింగ్ పూట నేను నా రొటీన్ లైఫ్లో ఎలా ఉండిద్ది అనేది విషయాన్ని మీకు చూపిస్తున్నాను. సో ఈరోజైతే ఎటువంటి టిప్ అలాంటిది ఏం లేదండి. సో నార్మల్ రొటీన్ బ్లాగ్ అనమాట. ముందుగా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే కొద్దిగా వ్యూస్ వస్తున్నాయి అండ్ మన వీడియోస్ చూస్తూ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీ సపోర్ట్ ఉండిద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే నా ఈవినింగ్ రొటీన్లో భాగంగా నేను చాలా చిన్న వ్లాగ్ షూట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చే అన్ని మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ వస్తాయి. సో ఈ వీడియో అయితే నేను ముందే తీసాను అనమాట. అంటే లాస్ట్ వీడియోలో చూసినట్లయితే కిచెన్లో నేను స్టిక్కర్ అదంతా చేశాను. ఇదైతే దానికి ముందే తీసిన బ్లాగ్ అనమాట. నేనైతే అప్లోడ్ చేయలేదు. సో అది కొత్త వీడియో కదా, కొత్త స్టిక్కర్ ఉత్సాహం ఉంటుంది కదా, అందుకని ముందే పెట్టేశాను అనమాట. సో ఈవినింగ్ అయితే నేను కర్రీ కోసం మళ్ళీ రాత్రి కర్రీ అంతా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈవినింగ్ అవ్వగానే బట్టలని మడత పెట్టేశాను. పిల్లల కోసం స్నాక్స్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్, కార్న్, స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టేసి పక్కన పెట్టేశాను అనమాట. మా పెద్దబాయి స్కూల్ నుంచి వచ్చేసరికి. సో చిన్నోడైతే కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తింటాడు, మెత్తగా ఉంటాయి కదా, అందుకు. ఇంకా వాడికి స్కూల్ ఏం లేదు కాబట్టి, చిన్న బాబే కాబట్టి అవి సరిపోతాయి అనేసి నేను కొద్దిగా చేసి వాడికి ఇచ్చాను, తింటాడని. సో నేను సాయంత్రమే ఏంటంటే మొత్తం గ్రైండర్ అవన్నీ వేసేసుకుంటానండి. ఓన్లీ 3 డేస్కి ఒకసారి వేసుకుంటాము. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏదైనా డస్ట్ ఉన్నా సరే మనకి ఈజీగా మొత్తము 2-3 సార్లు కడిగితే వచ్చేస్తుంది. దాంతోపాటు ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే మీకు టైం లేదు, తక్కువ టైంలో నానబెట్టారు, మర్చిపోయారు అలాంటి అనుకున్నటప్పుడు అయితే కొంచెం గోరువెచ్చని నీళ్ళు, మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ గోరువెచ్చని నీటిలో నానబెట్టారంటే మనకి 4-5 గంటలు 5 గంటలు నానబెట్టాల్సిన పని ఉండదండి. కేవలం గంటలోనే నానిపోతాయి. లేదా ఏదైనా ఒక ఇనుప వస్తువు లాంటిది ఏదైనా సరే అందులో వేసారంటే త్వరగా నానిపోయిద్ది అనమాట. ఏదైనా సరే అట్లీస్ట్ పెనీస్ వేసినా సరే త్వరగా నానిపోయిద్ది. సో మొత్తము కిచెన్ క్లీన్ చేసా. ఇంకా కొన్ని సామానం కడిగేవి ఉన్నాయన్నమాట ఇటు సైడ్ అవన్నీ. సో ఇదైతే నేను స్టిక్కర్ వేయకముందు వ్లాగ్ కాబట్టి మీకు బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఏం కనిపించట్లేదండి. సో మనకి ఒకవేళ మీరు పిండి రుబ్బేటప్పుడు కూడా మీరు ఆ టిప్ అనేది యూజ్ చేయండి. సో మా పెద్ద అబ్బాయి వాడి క్యారేజ్ బాక్స్ కూడా కడిగేసి నేను పక్కన పెట్టేసాను అనమాట. సో రేపంటే నాకు ఇబ్బంది లేకుండా ఉండేది, మళ్ళీ గిన్నెలో సపరేట్గా వేయకుండా. సో ఈ మంచి చిన్న మినీ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.